హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగున్నారే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది. ఖచ్చితంగా అందరు చూడండి, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ రాళ్ళ పట్ల కాస్త అవగాహన, దొరికిన రాళ్ళు, విలువైన రాళ్ళు, ఆ విలువైన రాళ్ళు ఏ విధంగా గుర్తుపట్టాలి, అవి ఎక్కడ అమ్మే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? వీడియో బాగుంటుంది, చూడండి, అందరూ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. మీకు చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అందించండి, మీ సపోర్ట్ చాలా అవసరం. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీన్ని గమనించారంటే ఇది మోర్గనైట్. ఈ మోర్గనైటు క్వార్జు చూడటానికి దాదాపు ఫ్రెండ్స్ దగ్గరగా ఉంటాయి. మనం డైమండ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు వీటిని గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. గమనించండి, క్వార్జ్ని మోర్గనైట్ని గుర్తుపట్టలేము మనం. అంటే విడివిడిగా గుర్తుపట్టలేము, రెండు ఒకేసారి వేసుకుంటాం. మన ఇంటికి తెచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆ స్టోన్ విధానాన్ని, అంటే మోర్గనైట్ ఎలా ఉంటుందంటే పైన నూనె పూసినట్టు ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది, నూనె పూసినట్టుగా. ఒకరు ఎవరో అన్నారు మిత్రులు, నూనె పూసారు కదన్నా అని. నూనె పూసే అంత అవసరం లేదు. గమనించండి మీరు ఎప్పుడైనా సరే, నూనె పూసినట్టు ఉంటుంది అక్కడ మోర్గనైట్కి. అట్లా ఉంటుంది, ఆ మెరుపు ఉంటుంది. ఆ మెరుపు ఆటోమేటిక్గా ఉండిపోద్ది ఆ స్టోను. దాదాపు మోర్గనైట్ స్టోన్ కూడా వజ్రంలో 10వ వంతు విలువ ఉంటుంది మోర్గనైట్ స్టోన్కి. తక్కువేం కాదు, అంత విలువ. ఫర్ క్యారెట్ లెక్క తీసుకుంటారు మోర్గనైట్ స్టోన్. ఓకేనా? ఫర్ క్యారెట్ 500 నుంచి 3000 దాకా ఉంది మోర్గనైట్. అంత వాల్యుబుల్ ఇది. చూసుకోండి మీరు కూడా. ఈ క్వార్జ్ని మోర్గనైట్ని డిఫరెంట్గా మనం చూసుకోవాలి. స్టోన్ లైట్గా ఏదైనా కొట్టినప్పుడు కొంచెం అక్కడ మొత్తం ఏదో ఆయిల్ పూసినట్టు ఉంటుంది, అంటే మెరుపు ఉంటుంది, షైన్ ఉంటుంది. ఆ షైన్ బట్టి గుర్తుపట్టచ్చు మోర్గనైట్ని. ఓకేనా? దాదాపు ఈ మోర్గనైట్ కూడా ముఖ్యంగా ఎక్కడ లభించిద్ది, ఎక్కడ దొరికిద్ది? రేగులగడ్డలో దొరికింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా రేగులగడ్డలు ఏంటంటే మోర్గనైట్, టోపాజు, షెఫైర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి, దాంట్లో డౌటే లేదు. కాకపోతే వెతికే విధానంలో ఇప్పుడైతే మనం అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్గా వెతుకుతాము. ఆ ఏరియాని క్షుణ్ణంగా చూసుకుంటూ ఎక్కడ కూడా మనం నిరుత్సాహపడకుండా రాళ్ళని వెతుకుతామో అప్పుడు అవకాశం ఉంటుంది. ఓకేనా? ట్రై చేయండి ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, ఇది పచ్చ, దీన్ని గరుడు పచ్చ అంటారు. ఓకేనా? పచ్చ ఫ్రెండ్స్. మీకు ఎండింగ్లో మంచి ఇంకా మెయిన్ మరకతో ఉంది. మరకతో ఇది ఒక రకం అనమాట. చూసుకోండి, పచ్చ ఇది మనకి గోవిందపురంలో లభించింది. ఎక్కువ శాతం గోవిందపురంలో లభించింది. అంటే ఇప్పుడంటే ఆల్రెడీ వాటర్ వచ్చాయి ఫ్రెండ్స్. మళ్ళీ కామెంట్లో పెట్టద్దు, అన్న గోవిందపురం ఎక్కడ లొకేషన్ పెట్టిన ఇరా ఎక్కడ దొరికిందని. లాస్ట్ టైం పూర్తిగా వాటర్ ఎండిపోయినప్పుడు కింద లోతులో ఎక్కడో అడుగును దొరికింది ఈ పచ్చ. ఇది గరుడు పచ్చ ఫ్రెండ్స్. కొనేవాళ్ళు ఉంటే కొనచ్చు. ఓకేనా? ఇది మొత్తం 1700 క్యారెట్లు ఉంది. ఇలా ఉంటుంది పచ్చ. లోపల ఏదో నాచులాగా, నాచు పేరుకున్నట్టుగా ఉంటుంది. స్టోన్ చాలా షైన్ ఉంది, పైన కొంచెం లైట్గా లస్టర్ కూడా ఉంది, నాచులాగా ఉందన్నమాట. అది కాదు, ఆ లస్టర్ అంటే అది మెరుపు ఉంటుంది, స్మూత్గా జారుతుంటుంది షైను. అలా వేలుతో అలా చేయగానే జారుతుంటుంది, అలా ఉండాలి. బాగుంటుంది పచ్చది. వెయిట్ ఉంది స్టోన్, బాగా వెయిట్ ఉంది. ఇలాంటి స్టోన్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది చాలామంది దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఉంచుంటే ఖచ్చితంగా డిఫరెంట్గా ఎవరైనా కొనేవాళ్ళు వస్తే చెప్తాను. ఓకేనా? మిస్ అవ్వద్దు. ఇక షెఫైర్ గురించి ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. షెఫైర్ సహజంగా లభించే షెఫైర్స్ చాలా సింపుల్గా ఉంటాయి. కొంతమంది క్రిస్టల్ని షెఫైర్గా భావిస్తున్నారు. దయచేసి అలా భావించొద్దు. షెఫైర్ ఇది ఒరిజినల్ షెఫైర్. కేవలం ఈ ఒరిజినల్ షెఫైర్ దొరికే ప్రాంతం కోళ్ళూరు, కేతవరం, పులిచింతల, పుట్లగూడెం, గుడిమెట్ల, రామన్నపేట, పరిటాల, రేగులగడ్డ, ఈ ప్రాంతాల్లో ఒరిజినల్ షెఫైర్ దొరికిద్ది. ఇలా ఉంటుంది ఒరిజినల్ షెఫైర్. ఆటోమేటిక్ ఇలా ఉంటుంది. ఇది కనుక మిషన్ మీద పట్టిస్తే వజ్రానికి ఏమాత్రం తీసిపోదు ఫ్రెండ్స్. ఇది షెఫైర్ ఇది. ఓకేనా? గుర్తుంచుకోండి ఫ్రెండ్. చెప్పే ప్రతి స్టోన్ కూడా, అంటే ప్రతి స్టోను అది ఏంది, షెఫైరా, టోపాజా ఏంది అనేది మీకు వివరం కోసం క్లియర్గా పెట్టా.
అంత క్లియర్గా పెట్టి మీకు అర్థమయ్యే విధంగా చూసుకోండి, స్టోన్ గమనించండి. ఓకేనా, షెఫేర్ ఇది. ఇక నెక్స్ట్ ఇది మరకతం, మీ అందరికీ తెలిసిందే, పచ్చ ఎమరాల్డ్. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్, 325 క్యారెట్లు ఉంది. ఓకేనా, చూడండి. నాకు తెలిసి ఇంకా మరకతం లేదా పచ్చ లేదా రకాల పేర్లు ఉంటాయి, ఎమరాల్డ్, సో ఇంకో రకం, అదే గ్రీన్, సో ఇవంతా ఒకటే. దీన్ని చూస్తే ఎవరైనా గుర్తుపడతారు ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చ ఉంటుంది కాబట్టి అందరికీ తెలిసిందే, ఎవరైనా గుర్తుపడతారు. ఇది ఎక్కువ మన కొల్లూరు కృష్ణా నదిలో దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా, చూసుకోండి, డిఫరెంట్గా చూసుకోండి. ఈ మరకతానికి కూడా మంచి వాల్యూ ఉంది ఫ్రెండ్స్. మరకతం కూడా మార్కెట్లో మంచి రేట్ ఉంటుంది. ఫర్ క్యారెట్ 500 నుంచి స్టార్ట్ అయ్యి రఫ్ స్టోన్ 10,000 దాకా అమ్ముడుపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా, కాబట్టి గ్రీన్ దొరికినా మిస్ అవ్వద్దు, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంతమంది గ్రీన్ పెడుతున్నారు మనకి. గ్రీన్ ఎప్పుడైనా సరే మరకతం అని లేదా రఫ్గా దొరికిన స్టోను క్లియర్గా ట్రాన్స్పరెంట్గా అవతలకి యువతలకి ఉండదు, కనిపించదు. అసలు మరకతం అలా కనిపించదు. ట్రాన్స్పరెంట్గా అవతలకి యువతలకి ఏ బబుల్స్ మామూలుగా ఏమి లోపల అసలు ఏమి లేకుండా క్లియర్ కనిపిస్తుందంటే అది ఆల్రెడీ సింథటిక్ స్టోను. చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సింథటిక్ స్టోన్ అలా ఉండేది. ఇది ఎవరైనా కొంటామంటే ఖచ్చితంగా అమ్మే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి, కొనేవాళ్ళు అయితే కొనవచ్చు. ఓకేనా, కొనేవాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది కూడా పచ్చ, ఇది పెద్ద స్టోను, దీన్ని కూడా రీచ్ అవ్వచ్చు. కొనేవాళ్ళు మేము కొంటామనుకుంటూ కొనవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా మన కృష్ణా బెల్ట్లో దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దాదాపు కూడా. అది గమనించండి, గమనించి చూసుకోండి. ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అందించండి. ఓకేనా, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో పట్ల ఎంతోమందికి ఈ విషయాన్ని తెలియజేయండి. ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా మంచి విలువైన స్టోన్స్ దొరకాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్ ఫ్రెండ్స్.